హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అండి. వీడైతే ఒక 20 మినిట్స్ నుంచి ఆ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు. ఫస్ట్ అయితే గేట్ దగ్గరికి వెళ్ళాడు, ఇంట్లోకి తొంగి చూశాడు. అప్పటి వరకు నేను స్టెప్స్ మీద పైన వాకింగ్ చేస్తూ కిందకు వచ్చాను. కిందకు వచ్చి అక్కడ స్టెప్స్ మీద అట్లా కూర్చున్నాను. నా కంట పడ్డాడు వీడు. నాకైతే అప్పటి నుంచి వీడియో తీయాలంటే ఐడియా రాలేదు. వాడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాను. మళ్ళీ నాకు వెంటనే థాట్ వచ్చింది వీడియో తీద్దామని. వాడు చూడండి ఆ కాలువ దాటాలని ట్రై చేశాడు. అది కూడా దాటలేని స్థితిలో యాక్ట్ చేస్తున్నాడో మరి ఏమో తెలియదు. వాడు అక్కడికైతే వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా వస్తాడో చూడండి, స్ట్రైట్గా నడుచుకుంటూ. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకండి. ఇలానే అసలు ఇంట్లో ఎవరున్నారు ఏమి, వాడు మొత్తం 20 మినిట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళాలంటే ట్రై చేశాడు కానీ వాడు వెళ్ళలేదు. ఎందుకంటే ఇటు సైడ్ జనాలు ఉన్నారు. వాడు యాక్ట్ చేస్తున్నాడు. లోపలికైతే అటు సైడ్ వెళ్ళాడు. 2 ఇనుపు పెద్ద పెద్ద కమ్మీలు తెచ్చినాడు. ఇటు సైడ్ వెళ్ళి పెద్ద పైప్ అయితే తీసుకొని వస్తాడు. చూడండి వాడు ఎంత స్ట్రాంగ్గా స్ట్రైట్గా నిలబడుకుంటూ ఎంత యాక్టివ్గా వస్తాడో. మనుషులు ఉన్నప్పుడు నటిస్తున్నాడు వాడు. ఇలాంటి వాళ్ళని నమ్మకండి ఎట్టి పరిస్థితుల్లో. మీరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు గేటుకు మాత్రం బీగాలు ఏమారద్దండి. నాకు నీళ్లు కావాలి, ప్రాణం పోతా ఉంది, మేము చచ్చిపోతా అన్నామన్నా కూడా తలుపు తీయొద్దండి. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. ఇలాంటి వాళ్ళు ఇంటి చుట్టూ పగులంతా అబ్జర్వ్ చేసుకుంటారు. నైట్ అయితే ఇంక ఇంట్లోకి చొరబడతారు. వాడు తెచ్చే పైప్తో కానీ మన తల మీద ఒక్క ఏటి కొట్టిన చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చినాడు. స్ట్రైట్గా ఆ పైప్తో ఒక్క ఏటు కానీ మన తల మీద పడిందంటే ఇంకంతే, మనం అవుట్ అయిపోతాము. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అండి. నేను ఇదంతా కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు తిరిగితే మాత్రం అస్సలు నమ్మకండి. ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి, తీసుకుంటావా తీసుకో అని అసలు మీరు పిలవకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కదా. వాడు చూడండి ఇంకా ఏమేమో చేయాలని చూస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఏం వాడికి దొరకలేదు. అటు సైడ్ అయితే వెళ్ళి 2 ఇనుపు కమ్మీలు అయితే తీసుకొచ్చాడు. ఇంట్లోకి వెళ్ళాలని ట్రై చేసినాడు కానీ అక్కడ డోర్ వేసింది. నేను అప్పుడంతా కూడా వీడియో తీయలేకపోయాను. నాకు అంత ఐడియా అయితే రాలేదు. మళ్ళీ నాకు ఎందుకో నా చేతిలో మొబైల్ ఉండింది. వెంటనే అయితే నేను వీడియో తీశాను. ఓకేనా అండి, ఇది నలుగురికి షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కదా. ఓకేనా అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనా, బాయ్.